అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజావాణి వినిపిస్తున్నటువంటి ఎస్టార్ మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన వార్త స్థానిక సంస్థ ఎలక్షన్ల నోటిఫికేషన్ను వెలువడబోతుంది. జూన్ 2వ వారంలో, జూన్ చివరి వారంలో ఎలక్షన్ కూడా నిర్వహించబోతున్నారు. అదే వార్త ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. గత 3-4 నెలల నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రగడ జరుగుతూ ఉంది. మీరు చూసుకున్నట్టయితే నవంబర్ 30వ తారీఖు నాడు సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. తర్వాత ఇప్పుడు మరొక వారం రోజుల్లో మే 13వ తారీఖు ఎంపీ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. దాని తర్వాత జూన్ 2వ వారంలో స్థానిక సంస్థ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు కూడా నిర్వహించబోతున్నారు. అదే వార్త సర్పంచ్ ఎలక్షన్ ఎలా జరుగుతాయి, దాని మీద అవగాహన మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గత 3-4 నెలలు కూడా రాజకీయ నాయకులందరికీ కూడా ప్రజా పరిపాలనను గాలికి వదిలేసి ఈ యొక్క ప్రచారం మీద ఫోకస్ పెట్టి పరిపాలన వదిలేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను వదిలేసి ఈ యొక్క ప్రచారం మీద ఫోకస్ పెట్టి వారి యొక్క రాజకీయాలు సాగిస్తున్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒకసారి మీరు చూసినట్టయితే నవంబర్ 30వ తారీఖు నాడు మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి. మే 13వ తారీఖు ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. నెక్స్ట్ జూన్ 2వ వారంలో కానీ చివరి వారంలో కానీ మనకు స్థానిక సంస్థ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. మే 30వ తారీఖు అంటే దానికన్నా ఒక సంవత్సరం ముందు నుంచి కూడా రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకుడిని పార్టీలో చేర్చుకోవాలి, ఏ రాజకీయ నాయకుని దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, అలానే ఆలోచన చేసి ఏ రాజకీయ నాయకుని టికెట్ ఇస్తే గెలుస్తాడు, ఎట్లా మనం అధికారంలో రావాలి అనే ఆలోచన మాత్రమే రాజకీయ నాయకులకు ఉంది. అలా ఇప్పుడు మనకు వచ్చినటువంటి గొప్ప అవకాశం స్థానిక సంస్థ ఎలక్షన్లు. స్థానిక సంస్థ ఎలక్షన్లకు అంటే ఏంటంటే మన ఊరి అభివృద్ధికి మనం చేసుకోవడం, రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా మన ఊరి అభివృద్ధిని మనమే డెవలప్మెంట్ చేసుకోవడం అవకాశం, గొప్ప అవకాశం మనకు వచ్చింది. ఎంతసేపటికి వీళ్ళు గెలుస్తారు, వాళ్ళ యొక్క బిజినెస్లు, వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటారు, గ్రామాలను పట్టించుకోరు, ప్రజా సమస్యలను పట్టించుకోరు. ఎలక్షన్ టైంలో వస్తారు ఊర్లకు, ప్రచారం సమయంలో ఊర్లకు వస్తారు, వాళ్ళ యొక్క ప్రచారం నిర్వహించుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ మనం ఎన్నుకుంటాం, మన చేతిలో మన నాయకుని, మన ఊరి నాయకుని మనమే ఎన్నుకుంటున్నాం. అంటే ఒక మంచి నాయకుని ఎన్నుకుంటే మన ఊరి అభివృద్ధి, మనకు డెవలప్మెంట్ బాగా అవుతుంది అన్నమాట. సో అట్లాంటి అవకాశం, ఒక గొప్ప అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి. స్థానిక సంస్థ ఎలక్షన్లకు రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక నాయకుడిని మనం ఎన్నుకునే అవకాశం మనకు వచ్చింది. ఆలోచన చేసి ఒక మంచి నాయకుని, యువతకు, ఒక చదువుకున్న వ్యక్తికి మనం ఓటేసి సర్పంచ్కి గెలిపించుకుంటే మన ఊరి అభివృద్ధిని మనం చేసుకోవచ్చు అనమాట. గ్రామ అభివృద్ధి అంటే ఏంది? డెవలప్మెంట్ అంటే ఏంటి? ఒక పాఠశాలలు కానీ, నెక్స్ట్ ఒక హాస్పిటల్ కానీ, రోడ్లు కానీ, నెక్స్ట్ స్ట్రీట్ లైట్లు, వీధి లైట్లు కానీ, ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేవా, నెక్స్ట్ పచ్చదనం, పరిశుభ్రత, ఇవన్నీ కూడా ఒక చదువుకున్న వ్యక్తి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన ఉన్న వ్యక్తి అయితేనే ఈ యొక్క అభివృద్ధికి సాధ్యపడుతుంది. కాబట్టి ఆలోచన చేయండి ప్రజలారా. స్థానిక సంస్థ ఎలక్షన్లకు, రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకున్నట్టయితే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాల అభివృద్ధి చెందుతాయి, రాష్ట్రాల అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లకు కూడా రాజకీయ నాయకులు ఎంటర్ అవుతారు. ప్రతి రాజకీయ పార్టీకి నుంచి కూడా ఒక అభ్యర్థిని పెడతారు. మంచి డబ్బున్న అభ్యర్థిని చూసి వాళ్ళు ఒక టికెట్ ఇస్తారనమాట. ఒక తెలివిమంతునికి, ఒక సామాన్యునికి టికెట్ ఇవ్వరు. ఏ అభ్యర్థి దగ్గర డబ్బు ఉంది, ఏ అభ్యర్థి అయితే డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తాడని ఒక ఆలోచన ధోరణితోటి రాజకీయ నాయకులు ఉంటారు. అట్లాంటి వ్యక్తులకే డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తికి టికెట్లు ఇస్తారనమాట. అప్పుడే మాత్రమే వాళ్ళు ఇప్పుడు చూసుకున్నట్టయితే
మన ప్రధాన పార్టీలు 3 ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. 3 పార్టీలకు కలిసి 3 అభ్యర్థులని, బలమైన డబ్బు ఖర్చు పెట్టే అభ్యర్థులని రాజకీయ పార్టీలు నిలబెడతారు. తర్వాత ఇండిపెండెంట్లు కూడా ఉండొచ్చు అన్నమాట. ఇండిపెండెంట్లు కూడా 1, 2 అంటే 2-3 ఇండిపెండెంట్లు కూడా ఉండొచ్చు. ఒక్కొక్క అభ్యర్థి మనకు 15 నుంచి 20 లక్షలు స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలా ప్రతి పార్టీ అభ్యర్థి 15 నుంచి 20 లక్షలు స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లు కూడా 15 నుంచి 20 లక్షలు రాజకీయ పార్టీ నాయకులకు ధీటుగా ఖర్చు పెట్టే అవకాశం ఉందన్నమాట. ఒక్కసారి ఆలోచన చేయండి, 15 మనకు సుమారు 60 లక్షల రూపాయలు ఈజీగా ఖర్చు అవుతుందన్నమాట. సుమారు 60 లక్షల రూపాయలు స్థానిక సంస్థ ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసి ప్రచారానికి, తాగుడుకు, నెక్స్ట్ డబ్బు పంపిణీ చేయడానికి, వీటికి వృధాగా సుమారు 60 లక్షల రూపాయలు రాజకీయ పార్టీ నాయకులు ఖర్చు పెడుతున్నారు అన్నమాట. ఇదే 60 లక్షల రూపాయలు మన ఊరి అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి ఖర్చు పెడితే అన్నమాట ఎంత డెవలప్మెంట్ అవుతుంది ఒకసారి ఆలోచన చేయండి. 60 లక్షల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారు. 60 లక్షల రూపాయలు ఒక గ్రామ అభివృద్ధి ఖర్చు పెడితే పాఠశాలలోని మరుగుదొడ్లు కానీ, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు, స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా పచ్చదనం పరిశుభ్రత వారానికి ఒకసారి, నెలకు 2 సార్లు అట్లా మనం నిర్వహించుకోవచ్చు మన ఊర్లోనే. ఇట్లా ఈ 60 లక్షలతోటి మంచి హాస్పిటల్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు, మంచి విద్యాలయం ఏర్పాటు చేసుకోవచ్చు, మంచి దేవాలయం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా వృధాగా ఖర్చు పెడుతున్నటువంటి వైన మనం చూస్తున్నాం. ఈరోజు ఖర్చు పెడతాడు, రేపు గెలిచిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినో అంతకు డబల్ ట్రిపుల్ మనకు ఏ వ్యక్తి అయితే గెలుస్తాడో ఆ వ్యక్తి మనకు తీసుకోగలుగుతాడు అనమాట. పనులన్నీ పక్కన పెడతాడు, అతను స్వలాభం కోసం పనులు చేసుకుంటాడు, అతను ఖర్చు పెట్టిన డబ్బులకు డబల్ ట్రిపుల్ అమౌంట్ సంపాదించుకుంటాడు. మనం డబ్బు తీసుకొని ఓటేస్తున్నాం కాబట్టి మనం ఆ రోజు అడిగే రైట్ కూడా మనకు ఉండదన్నమాట. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి. ఎమ్మెల్యేకు, ఎంపీ ఎలక్షన్లకు సంబంధం లేకుండా స్థానిక సంస్థ ఎలక్షన్లు జరుగుతున్నాయి. మనకు వచ్చినటువంటి గొప్ప మంచి అవకాశము. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఆలోచన చేసి గ్రామ ప్రజలందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి యువకునికి, ఉత్సాహవంతునికి, చదువుకున్న వాడికై ఓటు వేసి గెలిపించుకొని గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని తెలియజేసే చిన్న ప్రయత్నం ఇది. నెక్స్ట్, గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది, సర్పంచ్ కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి, సర్పంచ్గా కరెక్ట్ పనులు చేయకపోతే అతని తొలగింపు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక తెలియజేసే ప్రయత్నం చేస్తాం మీకు. ఒకసారి చూసినట్టయితే మీరు ఇక్కడ సర్పంచ్కి అర్హతలు ఏమిటి, గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి ఒకసారి చూసినట్టయితే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మొదటగా సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకునే వ్యక్తి ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో స్థానికుడై ఉండాలి. మొదటి పాయింట్ ఏంటంటే గ్రామ పంచాయతీలో స్థానికుడై ఉండాలి. వేరే ఊరు అతను వచ్చి ఈ ఊరిలో పోటీ చేయడానికి వీలు లేదనమాట. రెండవది వచ్చేసి ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి. పోటీ చేయాలనుకున్న అభ్యర్థి పేరు గ్రామంలో ఉన్న ఓటర్ లిస్టులో అతని పేరు నమోదై ఉండాలి. తర్వాత సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలనుకునే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకున్న వ్యక్తికి నామినేషన్ వేసే సమయానికి ఆ రోజుకి, ఆ డేట్కి అతని వయసు ఎంత ఉండాలంటే 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ,
బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లకు కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ వైజ్ ఎలా టికెట్లు కేటాయిస్తున్నారో సర్పంచ్ కూడా అలానే టికెట్లు కేటాయిస్తారు రిజర్వేషన్ పరంగా. ఆ ఎస్టీ బీసీ కేటగిరీ అభ్యర్థులు కూడా జనరల్ కేటగిరీలో పోటీ చేయొచ్చు అనమాట. వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లో కాకుండా జనరల్ స్థానాల్లో కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పోటీ చేయొచ్చు. తర్వాత మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలలో పాటు అదే కేటగిరీలో జనరల్ స్థానాల్లో పోటీ చేయవచ్చు. మహిళలకు కూడా సపరేట్ కోటా ఉంటుంది అనమాట. మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాలలో కూడా మహిళలు పోటీ చేసే అవకాశం ఉందన్నమాట, చేయొచ్చు. ఇది సర్పంచ్కి కావాల్సినటువంటి అర్హతలు అనమాట. సర్పంచ్ పోటీ చేయడానికి కావాల్సినటువంటి అర్హతలు. తర్వాత అనర్హులు ఎవరంటే గ్రామ సేవకులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు సర్పంచ్కి పోటీకి అనర్హులు. గ్రామ సేవకులతో పాటు అంటే గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి, గ్రామ స్థాయిలో ఉద్యోగాలు, వాళ్ళతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు కూడా పోటీకి అనర్హులు అనమాట. తర్వాత చట్టం ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థకు చెందిన ఉద్యోగులు పోటీకి అనర్హులు. చట్టం ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉద్యోగులు ఎవరు కూడా పోటీకి అనర్హులు అన్నమాట. నేరానికి పాల్పడి శిక్ష పడిన వారు పోటీకి అనర్హులు. ఏదో విధంగా మన మీద కేసులు అయ్యి నేరం చేసి జైలుకి వచ్చిన వాళ్ళు కూడా పోటీకి అనర్హులు అనమాట. తర్వాత మతి స్థిమితం లేని వారు, బదిలీలు, మూగవారు అనర్హులు. తర్వాత పౌర హక్కుల పరిరక్షణ చట్టం ద్వారా 1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడిన వారు కూడా అనర్హులు అనమాట. దివాలుదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు, రుణ విమోచన పొందని వారు, దివాలాదారు కూడా పోటీకి అనర్హులు. తర్వాత గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయి పడిన వారు, బకాయిలు చెల్లింపులకు నోటీసులు ఇచ్చిన వారు, చెల్లించిన వారు కూడా పోటీకి అనర్హులు. గ్రామ పంచాయతీలో వ్యక్తిగతంగా బకాయిలు పడిన వారు అంటే ఇంటి ట్యాక్స్, నీళ్ళ ట్యాక్సులు కట్టిన వారు కూడా వాళ్ళకి నోటీసులు వస్తే వాళ్ళు కూడా అనర్హులు అనమాట. తర్వాత 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు కూడా దీనికి అనర్హులే. సంతానం ఒకవేళ పెళ్లి చేసుకున్న వారికి సంతానము 2 కంటే ఎక్కువ ఉంటే కూడా పోటీకి అనర్హులు అనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థల కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఏదైనా అవినీతికి కానీ, అవిశ్వాసానికి కానీ, ఘాతుకాని కానీ పాల్పడి ఉద్యోగం నుంచి తొలగించబడితే ఆ రోజు నుంచి 5 ఏళ్ళు పూర్తయ్యేంత వరకు సర్పంచ్ పోటీకి అనర్హులు. వాళ్ళు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా అవినీతికి పాల్పడి ఉద్యోగం నుంచి తొలగిస్తే ఆ ఉద్యోగం తొలగినప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ సర్పంచ్కి పోటీ చేసే అవకాశం ఉంది. అంతలోపు సర్పంచ్కి పోటీ చేసే అవకాశం లేదనమాట. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్న వారు కూడా పోటీకి అనర్హులు అనమాట. ఇప్పుడు ఊర్లలో కాంట్రాక్ట్ వస్తాయి, రోడ్లు వేసే కాంట్రాక్ట్ కానీ, డ్రైనేజీ కాంట్రాక్ట్ కానీ, అది కూడా ఎవరైనా కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్న వారు కూడా సర్పంచ్ పోటీకి అభ్యర్థులు అనర్హులు అనమాట. తర్వాత మనం చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది, అని చూసుకున్నట్టయితే ఒకసారి మనం ఎమ్మెల్యే ఎలక్షన్లకు, ఎంపీ ఎలక్షన్లకు మనం ఈవీఎం పద్ధతిలో మనం ఓటింగ్ చేస్తాం అనమాట. ఎమ్మెల్యేకు, ఎంపీకి మనం ఈవీఎం మిషన్లో ఓటు వేస్తాం అనమాట మనకు కావాల్సిన అభ్యర్థికి. ఇక్కడ ఏమవుతుందంటే సర్పంచ్ను ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. ప్రత్యక్ష పద్ధతి అంటే బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు అనమాట. మనకు పోగానే ఒక పేపర్ ఇస్తారు, ఆ పేపర్లో మనకు కావాల్సిన వారికి మనం ఓటు వేసే అవకాశం ఉంది. మనకు కావాల్సిన వారికి ఒక సింబల్ కేటాయిస్తారు. మనకు నచ్చిన వారి మీద సింబల్ మీద మనం ఒక గుర్తు వేసి బ్యాలెట్ బాక్స్లో ఈ విధంగా వేసి అనమాట. ఈ విధంగా పేపర్ వస్తుంది మనకు. ఇక్కడ మనకు కావాల్సినటువంటి గుర్తులు ఉంటాయి. ఆ గుర్తుల మీద ఎవరికి కావాలో వాళ్ళ మీద ఒక స్టాంప్ వేసి దాన్ని ఫోల్డ్ చేసి ఇక్కడ ఉన్న బ్యాలెట్ బాక్స్లో వేయాలన్నమాట. అది ప్రత్యక్ష పద్ధతిలో మనకు సర్పంచ్ని ఎన్నుకుంటారు అనమాట. నెక్స్ట్
పోటీ చేయడానికి కనీసం మనకు 21 ఏళ్ళ వయసు ఉండాలి. అది ఇంతకుముందుకి మనం మీకు తెలియజేసిన ప్రయత్నం చేసిన. షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్ల కేటాయింపు జిల్లా ప్రతిపాదికన ఉంటుంది. ఇప్పుడు సర్పంచ్ ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎలా సీట్ల రిజర్వేషన్ ఉంటుందో సర్పంచ్ కూడా అలానే రిజర్వేషన్ ఉంటుంది అన్నమాట. ఈ స్థానాలకు ప్రతి సాధారణ ఎన్నికలకు మారుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి బీసీ రావచ్చు అనమాట. అలా ప్రతి సాధారణ ఎన్నికలకు మారుతూ ఉంటాయన్నమాట రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎలక్షన్లలో. గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాజకీయ పార్టీ అభ్యర్థులు ఉండరు. ఇంతమందికి మీకు తెలియజేసే ప్రయత్నం చేసిన, స్థానిక సంస్థ ఎలక్షన్లకు రాజకీయ పార్టీలకు సంబంధం ఉండదు. రాజకీయ పార్టీల తరఫున నిలబడే అభ్యర్థులకు కూడా మీకు ఉదాహరణకు ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏంది? చేతి గుర్తు. సర్పంచ్కి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థికి చేతి గుర్తు ఉండదు. అతనికి ఇండిపెండెంట్గా ఏదైనా ఒక గుర్తు కేటాయిస్తారనమాట. అలా బీఆర్ఎస్ పార్టీకి నెక్స్ట్ బీజేపీ పార్టీకి కూడా ఆ పార్టీకి సంబంధించిన గుర్తులు ఉండవు. వాళ్ళకి ఇండిపెండెంట్గా ఏదైనా ఒక గుర్తు కేటాయిస్తారు. ఆ గుర్తు మీదనే వాళ్ళు పోటీ చేస్తారు అనమాట. నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది ఎన్నికలు నిర్వహిస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం పంచాయతీకి నగదు బహుమతి ఇస్తుంది. ఇప్పుడు మనకు ఇంతకుముందుకు మీకు తెలియజేసినట్టు ఏంటంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 60 లక్షలు ఖర్చు పెడుతున్నారు రాజకీయ పార్టీ నాయకులు. ఎందుకు అంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు? ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని ఊళ్ళో గ్రామ ప్రజలు కూర్చొని ఒక వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అప్పుడు మనకు ప్రభుత్వమే మనకు నగదు బహుమతి ఇస్తుంది మన గ్రామ పంచాయతీకి. ఆ వచ్చిన డబ్బుతోటి మన గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా మనకు ప్రభుత్వము నగదు బహుమానం ఇస్తుంది అనమాట. తర్వాత ఇది మనకు ఇంపార్టెంట్, సర్పంచ్గా గెలుపొందిన అభ్యర్థి అధికారాలు ఏమున్నాయి, సర్పంచ్ గెలిచిన తర్వాత ఏమేమి చేయాలి సర్పంచ్ అనేది ఒకసారి మనకు చూసుకున్నట్టయితే, సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణలో పాల్గొంటాడు. ఇప్పుడు సర్పంచ్ తర్వాత ఎవరు ఉంటారు? మనకు ఉప సర్పంచ్ ఉంటాడు. ఆ ఉప సర్పంచ్ ఎన్నిక ఎలా జరుగుతుంది? వార్డు మెంబర్లు, ఇప్పుడు ఉదాహరణకు 10 మంది వార్డు మెంబర్లు ఉంటే ఆ 10 మంది వార్డు మెంబర్లు అదేవిధంగా సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నికలో పాల్గొంటారు. ఎవరు ఎక్కువ ఉప సర్పంచ్కి చేతులు ఎత్తితే వార్డు మెంబర్లు మెజారిటీ ఎవరికి వస్తుందో వాళ్ళనే ఉప సర్పంచ్కి ఎన్నుకుంటారు అనమాట. ఆ ఉప సర్పంచ్ ఎన్నికలో కూడా సర్పంచ్ పాల్గొంటాడు. తర్వాత గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. గ్రామంలో జరిగే ప్రతి సమావేశానికి కూడా అధ్యక్షత ఎవరు వహిస్తారంటే సర్పంచ్ వహిస్తాడు. తర్వాత గ్రామ పంచాయతీ నిర్ణయాల అమలు, సమావేశాలలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయాలను అమలు పరిచేది కూడా సర్పంచ్ అనమాట. గ్రామ కార్యనిర్వహణాధికారి, కార్యదర్శి పని పర్యవేక్షణ. ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఒక గవర్నమెంట్ తరపు నుంచి ఒక అధికారి ఉంటాడు, అతనే కార్యదర్శి. ఆ కార్యదర్శి పర్యవేక్షణ కూడా సర్పంచ్ పర్యవేక్షణ చేసే అధికారం కూడా ఉంటుంది సర్పంచ్కి. తర్వాత గ్రామ అభివృద్ధి అధికారి నుండి కావాల్సిన సమాచారం సేకరణ, సభ్యుల అనర్హతను, ఖాళీలను జిల్లా పరిషత్ అధికారులకు తెలియజేయటం. ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఖాళీలు అంగన్వాడివి కానీ ఇంకా తర్వాత చిన్న చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైనా సరే ఖాళీగా ఉన్నటువంటి దాని మీద వాళ్ళు కరెక్ట్ పని చేయకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేయడంలో కానీ ఇవన్నీ కూడా జిల్లా పరిషత్ అధికారులకు తెలియజేయడం. జిల్లా పరిషత్ అధికారికి తెలియజేసి అక్కడికి వెళ్ళి మళ్ళా ఉద్యోగులు నియమించుకోవడం, అది కూడా సర్పంచ్ గారి బాధ్యతనే. మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు. ప్రతి మండలంలో నిర్వహిస్తున్నటువంటి సమావేశాలకు ప్రతి గ్రామం నుండి కూడా సర్పంచ్ శాశ్వత ఆహ్వానితులుగా హాజరవ్వాలన్నమాట. అదేవిధంగా సర్పంచ్కి గౌరవ వేతనము మన తెలంగాణలో ఇస్తున్నటువంటి అమౌంట్ 6,000 రూపాయలు అతను పనిచేసినందుకు గౌరవ వేతనంగా తెలంగాణ ప్రభుత్వం 6,000 రూపాయలు సర్పంచ్ కేటాయిస్తుంది అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే ఈ పోలింగ్ ఎలా జరుగుతుంది, పోలింగ్ సరళి ఎలా జరుగుతుంది అనమాట. సర్పంచ్ ఎన్నిక పోలింగ్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా.
కొత్తగా ఏర్పడిన పంచాయతీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 13,000కు పైగా గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు కొత్తగా మనకు ఏర్పడిన గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి కదా, వాటితో అన్ని కలుపుకొని 13,000కు పైగా గ్రామ పంచాయతీలలో మనకు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి అన్నమాట. ఒకటి బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఇంతమందికి మీతో చెప్పాను నేను. నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలలో నోటా గుర్తు కూడా ఉంటుంది. ఈ నోటా గుర్తు అంటే ఏంటంటే మనకు అభ్యర్థులు ఎవరు కూడా మనకు ఇష్టం లేదు, ఆ అభ్యర్థులు మనకు నచ్చినప్పుడు నోటా గుర్తు అనేది ఒకటి ఉంటుంది. ఆ నోటా గుర్తు మీద ఓటేసి కూడా మనం ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అది నోటా గుర్తు కూడా మనకు బ్యాలెట్ పత్రాలలో ఉంటుందన్నమాట. ఎప్పటిలాగే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఎన్నిక జరుగుతుంది. ఎలక్షన్ ఓటింగ్ చేసే టైం అన్నమాట. ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎలా ఉంటుంది, ఉదయం 7 గంటల సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సర్పంచ్ ఎలక్షన్లకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఓటింగ్ అనేది జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్కడే ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత విజేతను ప్రకటిస్తారనమాట. తర్వాత సర్పంచి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం తర్వాత ఉప సర్పంచ్ను చేతులెత్తడం ద్వారా పాత పద్ధతిలోనే ఎన్నుకుంటారు. ఏదైనా కారణంతో ఉప సర్పంచ్ ఎన్నిక అదే రోజు వాయిదా పడితే, సాధ్యం కాకపోతే మరుసటి రోజు ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇది మనకు ఇంపార్టెంట్, సర్పంచ్ని తొలగింపు. ఏదైనా సర్పంచి మనకు కరెక్ట్ పనులు చేయకపోయినా, అతను ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా ఏదైనా సర్పంచ్ని తొలగించే అధికారం కూడా ఉందన్నమాట. ఏ విధంగా తొలగిస్తాం మనం సర్పంచ్ని అనేది ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తే, సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అయితే అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడిన సర్పంచ్ను జిల్లా కలెక్టర్ తొలగిస్తాడు. మనము సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీలు లేదు. ఒకవేళ సర్పంచ్ ఏదైనా అవినీతికి పాల్పడి ఏదైనా దుర్వినియోగానికి పాల్పడితే మనము జిల్లా కలెక్టర్కు కంప్లైంట్ చేసి అతని మీద చర్య తీసుకుంటాడు. అతని మీద ఎంక్వైరీ చేసి సర్పంచ్ పదవిని తొలగిస్తారన్నమాట. నెక్స్ట్ గ్రామ సభ సమావేశాలను ఏడాదిలో కనీసం 2 పర్యాలు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతాడు. ఇంతకుముందు చెప్పాను, సర్పంచ్ గ్రామ సభలను సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలి. కనీసం 2 సార్లు సర్పంచ్ ఆ సభలు నిర్వహించకపోతే అప్పుడు కూడా సర్పంచ్ పదవి కోల్పోయే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ సర్పంచ్ తన రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీసులు ఇచ్చి పదవికి రాజీనామా చేయవచ్చు. సొంతంగా సర్పంచ్కి ఆ పదవి నచ్చక లేకపోతే ఏదో అనివార్య కారణం వల్ల తను రాజీనామా చేయాలనుకుంటే గ్రామ పంచాయతీలు నోటీసులు ఇచ్చి సర్పంచ్ రాజీనామా చేయవచ్చు అనమాట. అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించడానికి వీలైనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రం ఇవ్వచ్చు అనమాట. గ్రామ పంచాయతీలో తన రాజీనామా పత్రాన్ని ఇవ్వలేనప్పుడు అప్పుడు ఎక్కడ ఇవ్వచ్చు, మనము జిల్లా పంచాయతీలో తన రాజీనామా పత్రాన్ని ఇచ్చి తను రాజీనామా సమర్పించవచ్చు అనమాట. ఏదైనా కారణాల వల్ల సర్పంచ్ పదవి ఖాళీ అయితే 4 నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల అంటే సర్పంచ్ రాజీనామా చేయవచ్చు, లేదంటే సర్పంచ్ చనిపోయినా కానీ మరి 4 నెలలలో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందన్నమాట. సర్పంచ్ ఉప సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి ఆదేశాల మేరకు గ్రామ పాలనా బాధ్యతలను వీడిఓ లేదా పంచాయతీ కార్యదర్శి నిర్వహిస్తారు. ఒకవేళ సర్పంచ్ రాజీనామా చేసినా, ఉప సర్పంచ్ రాజీనామా చేసినా, సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ యొక్క పాలన చూసుకుంటారు అనమాట. ఇది స్థానిక సంస్థ ఎలక్షన్ల గురించి చిన్న అవగాహన చేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మనకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానీ, పొలిటికల్ సర్వీస్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, పత్రికలలో యాడ్ కానీ కావాలనుకునే వారు కింద సంప్రదించిన నెంబర్కు సంప్రదించాల్సిన తెలియజేస్తున్నా. అదే నెంబరు ఒకసారి చూసుకున్నట్టయితే 9666424924.